హాయ్ ఫ్రెండ్స్, పరివాహన్లో సెల్లార్ టోకెన్ వేయటం ఎలా? ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి, తర్వాత వాహన ఓపెన్ చేయాలి, తర్వాత పరివాహన ఓపెన్ చేయాలండి. కిందకి స్క్రోల్ చేస్తే వాహన రిజిస్ట్రేషన్ అనేసి ఉంటుంది. వాహన రిజిస్ట్రేషన్ దాంట్లో అండి. తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలండి. దీనికి వాహన లింక్ వాహన వెబ్సైట్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి లింక్. తెలియబట్టి డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ముందు ఆంధ్రప్రదేశ్ కాబట్టి. తర్వాత వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ దగ్గర వెహికల్ నెంబర్ కొట్టాలండి. వెహికల్ రిజిస్ట్రేషన్ దగ్గర వెహికల్ నెంబర్ కొట్టాలి. వెహికల్ నెంబర్ వచ్చాకల్లా ఏపీ ఏమండి వాహన లింక్ డిస్క్రిప్షన్ లో ఉండిద్దండి. పరివాహన సైట్ వెబ్సైట్ ఇబ్బంది ఏం లేదు. అక్కడ నుంచి మీరు సైట్ ఓపెన్ చేసుకోవచ్చండి. ఇదిగోండి వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర వెహికల్ నెంబర్ కొడుతున్నా చూడండి. AP39 MH3438 ఉంది. యాక్సెప్ట్, తర్వాత ప్రొసీడ్ అనాలి. ప్రొసీడ్. ఇదిగోండి ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ TO బై సెల్లర్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్. తర్వాత టిక్ మార్క్ ప్రొసీడ్. తర్వాత చాయిస్ నెంబర్, వెహికల్ నెంబర్ చూసుకోవాలి అదో కాదు. తర్వాత చాయిస్ నెంబర్ చివర లాస్ట్ 5 numbers టైప్ చేయాలి. ఏమండి సెల్లార్ టోకెన్ వేసేటప్పుడు ఖచ్చితంగా బయ్యర్ డీటెయిల్స్ ఉండాలండి. బయ్యర్ డీటెయిల్స్ ఉండాలి. బయ్యర్ డీటెయిల్స్ పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుంది బయ్యర్ డీటెయిల్స్ కి. ఇదిగోండి ఇక్కడ ఆధార్ నంబర్ ఎంట్రీ చేసి తంబేయాలి. లేదా OTP ద్వారా అయినా ఎంట్రీ ప్రొసీడ్ ఓకే చేయొచ్చు. ఏమన్నా గుర్తుంచుకోండి. మరి బయర్ డీటెయిల్స్ సెల్లార్ టోకెన్ వేసేటప్పుడు బయర్ డీటెయిల్స్ ఉండాలి. బయర్ డీటెయిల్స్ లో వాళ్ళ నాన్నగారి ఫోన్, ఆధార్ కార్డుల పేరు, ఫోన్ నంబర్, వాళ్ళ నాన్నగారి పేరు ఉండాలండి. ఇదిగోండి ఇక్కడ ఆధార్ OTP అంటాను. ఆధార్ నంబర్ కొడుతున్నా చూడండి. ఆధార్ నంబర్ టైప్ చేయాలి. ఆధార్ నంబర్ పైకనే ఆధార్ నంబర్ టైప్ చేయాలి. ఆధార్ నంబర్ టైప్ చేస్తున్నా చూడండి. ఆధార్ నంబర్ టైప్ చేస్తున్నా. ప్లీజ్ ఎంటర్ ఆధార్ నంబర్ టైప్ చేస్తున్నా చూడండి. ఆధార్ నంబర్ టైప్ చేస్తున్నా చూడండి. ఖచ్చితంగా మళ్ళా చెప్తున్నా, బయర్ డీటెయిల్స్ కావాలి. సెల్లార్ టోకెన్ వేసేటప్పుడు బయర్ డీటెయిల్స్ ఉండాలండి. సీజన్ అటెండికేట్ అనాలి. తర్వాత అటెండికేట్ అంటే ప్రాసెస్ జరిగిద్ది. అటెండికేట్. ఇదిగోండి ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అనాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ కిందకి స్క్రోల్ చేయాలి. కింద స్క్రోల్ చేసి ఇదిగోండి బయర్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. ఫస్ట్ ఓనర్ నేమ్ ఓనర్ నేమ్ అండి. ఓనర్ నేమ్ ఎంట్రీ చేయాలి. తర్వాత ఫాదర్ నేమ్ ఎంట్రీ చేయాలి, లేదా హస్బెండ్ నేమ్ అయినా పర్వాలేదు. తర్వాత మొబైల్ నెంబర్ అప్డేట్ చేసి వర్క్ సేవ్ చేసేస్తే సేవ్ అయిపోతుందండి. చాలా సింపుల్ అండి. ఫస్ట్ వాహన సైట్ ఓపెన్ చేయాలి. పరివాహన అనాలి. స్టేట్ సెలెక్ట్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంట్రీ చేయాలి. చాయిస్ నెంబర్ కొట్టాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ సెల్లార్ టోకెన్ వేసేటప్పుడు బయ్యర్. ఇదిగోండి సింపుల్ అండి. ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత బయర్ డీటెయిల్స్ అడుగుతుంది. బయర్ డీటెయిల్స్ కొట్టాలి. డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రోజు చేస్తున్నాం కాబట్టి ఏ రోజు డేట్ వేస్తే ఆ రోజు డేట్ ఉంది. మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. తర్వాత ప్లీజ్ కన్ఫర్మ్ దట్ ట్రాన్స్ఫర్ బయర్ డీటెయిల్స్ కరెక్ట్ అండ్ సేవ్ కొడితే సేవ్ అయిపోతుంది. చూడండి సేవ్ కొట్టిన తర్వాత అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి. ఎవరికి చూపించకూడదు.
ఉంచుకోకూడదు, మనమే వేసుకోవాలి, ఎవరికి చూపించకూడదండి. అప్లికేషన్ నంబర్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. తర్వాత ఓకే అనాలి. హాయ్ ఫ్రెండ్స్, పరివాహన్లో సెల్లార్ టోకెన్ వేయటం ఎలా? ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి, తర్వాత వాహన ఓపెన్ చేయాలి, తర్వాత పరివాహన ఓపెన్ చేయాలండి. కిందకి స్క్రోల్ చేస్తే వాహన రిజిస్ట్రేషన్ అనేసి ఉంటుంది. వాహన రిజిస్ట్రేషన్